హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా చిన్నప్పుడు ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను అనమాట. జస్ట్ కిడింగ్. సో అప్పట్లో 2014లో క్రియేట్ చేశాను. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ని షేర్ చేద్దాం, నలుగురికి యూజ్ అయ్యిద్ది అన్న థాట్తో క్రియేట్ చేశాను. సో ఏంటి బ్యాక్గ్రౌండ్ లోగో ఫ్లటర్ ఐ మీన్ ఇది అది లోగో కాదు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఫ్లటర్ ఏంటి ఫ్లటర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాడు, డీపీ కూడా ఫ్లటర్దే ఉంది అని అనుకుంటున్నారు. సో యాక్చువల్గా బీటెక్లో ఉన్నప్పుడు నాకు ఫ్లటర్ అనే ఫ్రేమ్వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సో నేను బీటెక్లో కూడా మినీ ప్రాజెక్ట్స్ ఫ్లటర్ ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేశాను. సో అప్పుడు ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటంటే మనకి జావా బేస్ మీద ఆండ్రాయిడ్ స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళం. సో జావా అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ కొత్తగా ఫ్లటర్ ఏంటంటారా, ఈ ఫ్లటర్ అనేది ఫ్రేమ్వర్క్ విచ్ ఈస్ డెవలప్డ్ బై గూగుల్ ఇన్ 2017. సో నేను బీటెక్లో 2015లో జాయిన్ అయ్యాను. సో 2019లో అయిపోయింది. మనం ఫ్లటర్ దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఫ్లటర్ అంటే ఏంటి? సో ఈ ఫ్లటర్ డెవలపర్ మంత్లీ ఆర్ యాన్యువల్లీ ఎంత సంపాదిస్తాడు? సో ఈ ఫ్లటర్ని మనం ఏ లాంగ్వేజ్తో రాస్తాము, ఐ మీన్ కోడ్ ఎలా రాస్తాము, సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్లటర్ అనేది ఓపెన్ సోర్స్ యూఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనమాట. ఇది ఒక కిట్. సో ఈ కిట్ అనే దాన్ని గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, గూగుల్ వాళ్ళు డెవలప్ చేసి రిలీజ్ చేశారు ఇన్ 2017. సో అది వర్షన్స్ అప్గ్రేడ్ అవుతా ఇది ఫ్రేమ్లోకి వచ్చిందనమాట, పిక్చర్లోకి. సో ఇప్పుడు ఏంటంటే దీని మీద హ్యూజ్ డిమాండ్ పెరిగింది ఫ్యూచర్లో. ఓకే, పాస్ట్లో ఏంటంటే దీని మీద అంత స్కోప్ ఉండేది కాదు. సో దీనికి వచ్చేసరికి ఇప్పుడు స్కోప్ అనేది చాలా హైలో ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్లటర్ వచ్చేసరికి ఇది ఒక ఫ్రేమ్వర్క్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ఏ క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ కోడ్ బేస్ లైన్. ఓకేనా, సింగిల్ కోడ్ బేస్ ఇన్ ద సెన్స్ మనం డార్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం కోడ్ అనేది రాస్తాం ఈ ఫ్లటర్ అనే ఫ్రేమ్వర్క్లో. సో ఆ డార్ట్ ప్రోగ్రామింగ్ ఏంటంటే మనం సింగిల్ వేలోనే రాస్తాం. ఓకేనా, మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏం యూజ్ చేయం. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చూసుకుంటే మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవన్నీ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం డాట్ లాంగ్వేజ్ ఒకటే యూజ్ చేస్తాం. ఓకేనా, సో మనం ఇంకా వెబ్ అప్లికేషన్స్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, iOS కానీ, macOS, సో ఇలా అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేస్తాం బై యూజింగ్ ఫ్లటర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్గా ఫ్లటర్ డెవలపర్ అకార్డింగ్ టు ఇండియా పర్ మంత్ మనకి వచ్చేసరికి 50K సంపాదిస్తాడు. ఓకే, 50K. దాని తర్వాత యూకేలో ప్రైస్ ఎలా ఉంటుందంటే 55,000 పౌండ్స్. సో అది అకార్డింగ్ టు ఇండియన్ కరెన్సీ చూసుకుంటే 55 lakhs ఉంటుంది. 55 lakhs 79,000 చేంజ్ అలా ఉంటుంది. సో అకార్డింగ్ టు యూఎస్ ప్రకారం చూసుకుంటే 134,000 చేంజ్ ఎంత ఉంటుంది. దాన్ని ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే 11 lakh. ఓకే, 11 lakh చేంజ్ అలా ఉంటుంది. సో బేసికల్లీ మీరు ఫ్లటర్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఈ ట్యుటోరియల్స్ని ఫాలో అవ్వండి. సో బేసికల్లీ అందరికీ ఫ్లటర్ గురించి తెలుసు మ్యాక్స్. ఎవరైతే న్యూగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ ట్యుటోరియల్స్ చూడాలి
అని నేను చెప్పను. సో రివైండ్ చేసుకోవడానికి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు. సో ఇదేంటంటే బేసిక్ ఇంట్రడక్షన్ అంతే. సో నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో నేను డార్ట్ లాంగ్వేజ్ గురించి చెప్తాను, అలాగే ఫ్లటర్ గురించి చెప్తాను. సో ఫ్లటర్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాన్ని ఏమంటారు ఫంక్షన్స్ ఉంటాయి. సో అవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ ఫ్లటర్ నేర్చుకోవడానికి బేసిక్స్ ఆఫ్ డార్ట్ కావాలి. సో ఆ బేసిక్స్ ఆఫ్ డార్ట్ కన్నా మనకి ప్రీ రిక్వెస్ట్ ఏం కావాలంటే ముందుగా మీకు బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉండాలి. సో మనకి కంప్యూటర్ స్టూడెంట్స్ బేసిక్గా సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు, C++ నేర్చుకుంటారు, జావా నేర్చుకుంటారు. సో అవి నేర్చుకుంటానికి ముందు మనకి మినిమం బేసిక్స్ రావాలి కదా. లూప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఏంటి, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తారు, డిక్లేర్ చేసిన వేరియబుల్స్లోకి డేటాని ఎలా స్టోర్ చేసుకుంటారు, వాటిని రీకాల్ ఎలా చేస్తారు. సో అవన్నీ కావాలా, ఓకేనా, ముందుగా. సో దాని తర్వాత మనకి ఎన్వైర్న్మెంట్ సెటప్ ఎలా చేసుకోవాలి ల్యాప్లో కానీ మానిటర్లో కానీ, ఓకే. సో అవి కూడా కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫ్లటర్ సిఎల్ఐ ఇన్ ద సెన్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనకి ఫ్లటర్ అనే ఎస్డికే ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. సో అవి ఇన్స్టాల్ చేసుకోవాలా. సో మీకు ఏమన్నా ఇన్స్టాలేషన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. నేను సపరేట్గా దానికి వీడియో అనేది చేస్తాను సెటప్ గురించి. దాని తర్వాత మనకి ఐడిఈ కావాలి. సో మనం చేసే కోడ్ దేంట్లో వర్క్ చేస్తాం, ఐదర్ విఎస్ కోడ్లో కానీ ఐదర్ ఎక్లిప్స్లో కానీ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి కదా మనకి. ఐదర్ మనం ఆండ్రాయిడ్ స్టూడియోలో చేయొచ్చు, కాకపోతే దానికి హెవీ ర్యామ్ కావాలి. హెవీ ఇన్ ద సెన్స్ మనకి మ్యాక్స్ వచ్చేసరికి 16 GB దాకా కావాలి, ఓకే. మిన్ అంటే మనకి 4 GB ఉన్నా అది హ్యాంగ్ అవుతుంది, 8 GB ఉన్నా హ్యాంగ్ అవుతుంది, ఓకే. సో మనకి మళ్ళీ ఎమ్యులేటర్స్ ఇన్ ద సెన్స్ మనం తయారు చేసిన యాప్స్ని టెస్ట్ చేయాలి కదా. సో ఎమ్యులేటర్ అనేది కంపల్సరీ కావాలి మనకి. ఎమ్యులేటర్స్లో మనం డిఫరెంట్ ఉంటాయి, లైక్ వెబ్లో కూడా మనం ఎమ్యులేటర్స్ని రన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్ట్ బేసిక్స్ అబ్బా. సో ఫస్ట్ వచ్చేసరికి వేరియబుల్స్. సో మనకి వేరియబుల్స్ అంటే తెలుసు, ఎవరికైతే తెలీదో వినండి. సో వేరియబుల్స్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, లైక్ లెట్ ఉంటుంది, వేర్ ఉంటుంది, కాన్స్ట్ ఉంటుంది. సో ఈ లెట్ అనే కీవర్డ్, ఈ లెట్, కాన్స్ట్, వేర్ అనేది కీవర్డ్స్, ఓకే. సో ఈ కీవర్డ్స్ని మనం ఒక డేటాలోకి స్టోర్ చేయాలంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. సపోజ్ A=10 అంటే ఈ 10 అనే వాల్యూ ఏలోకి స్టోర్ అవుతుంది, ఓకే. ఇది ఒక ఎగ్జాంపుల్, నేను నెక్స్ట్ సెషన్స్లో చెప్తాను యాజ్ ఎగ్జాంపుల్, ఓకే. నెక్స్ట్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. మనకి బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే డేటా టైప్స్ మాదిరిగా ఉంటాయి, లైక్ ఫంక్షన్ డేటా టైప్, బూలియన్ డేటా టైప్, ఇలా రకరకాలు ఉంటాయి, నేను చెప్తాను ఫర్దర్ సెషన్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్. నెక్స్ట్ ఆపరేటర్స్ అంటే మనకి అర్థమెటిక్ ఉంటుంది, అసైన్మెంట్, నెక్స్ట్ మాడ్యూల్స్ అవన్నీ ఉంటాయి, నేను ఫర్దర్ సెషన్స్లో చెప్తాను. సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇన్ ద సెన్స్ లూప్స్, ఓకే. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్లో మనకి ఎల్స్, ఇఫ్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ ఊప్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, ఓకే. దాని తర్వాత ఏసింక్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుంటాం. సో ఇదబ్బా
బేసిక్స్, ప్రీ రిక్వెసైట్ ఏమేమో చెప్పాను. నెక్స్ట్ డాటా బేసిక్స్ మనకి ఏమేమి కావాలో చెప్పాను. సో ఇవి వస్తే కానీ మనం ఫ్లటర్ యాప్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీరు విఎస్ కోడ్ ఎలా సెటప్ చేయాలంటే విఎస్ కోడ్ డౌన్లోడ్. సో ఇంకో విఎస్ కోడ్ ఫర్ విండోస్ అన్నా పర్లేదు, మ్యాక్ అయినా మీకు ఓకే. సో ఈ సైట్లోకి వెళ్ళండి, దాని తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్లటర్ యాప్లోకి వెళ్ళి సైట్లోకి వెళ్ళి సో ఇదే అన్నమాట ఇంటర్ఫేస్. సో మీరు కూడా ఫ్యూచర్లో ఇలా యాప్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ గెట్ స్టార్టెడ్ నొక్కండి. ఓకే, గెట్ స్టార్టెడ్ నొక్కితే మీకు ఒక ఇన్స్టాలేషన్ పేజ్లోకి వెళ్తుంది. సో మీరు చూస్ చేసుకోండి. లైక్ మీరు లైనక్స్ యూస్ చేస్తున్నారా, మ్యాక్ ఓఎస్ యూస్ చేస్తున్నారా, విండోస్ యూస్ చేస్తున్నారా అని సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని మనం ఎన్వైరన్మెంట్లో పెట్టాలి. సో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే నా కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను సపరేట్గా వీడియో చేస్తాను. లైక్ ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ నేను చెప్తాను. ఓకే ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.